హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా టేస్టీ అయిన చింతకాయ పచ్చడి చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ఈ బిజీ లైఫ్లో చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ పచ్చడి అయితే అసలు చల్లన్నంలోకి కానీ వేడన్నంలోకి కానీ కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ కోసం నేను 250 గ్రామ్స్ చింతకాయ తొక్కు తీసుకుంటున్నానండి. ఈ తొక్కులో ఉన్న పీచంతా ఇలా ఏరి ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక కడాయిలో నూనె వేసి అందులో ఇంగువండి పెద్ద ముక్కే తీసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడికి ఈ ఇంగువలోనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ రెసిపీ ఎలా ఉంటుందంటే మన అమ్మమ్మలు నానమ్మలు గుర్తొచ్చేస్తారు. అంత టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇంగువ వేగిపోద్ది కదండి, అప్పుడు కొద్దిగా అంటే 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసి జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడకూడదండి, అస్సలు మాడకూడదు. జస్ట్ అలా ఫ్రై అయితే చాలా సరిపోద్దండి. ఇప్పుడైతే నేను మంట ఆపేసాను. ఇలా మంట ఆపేసిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకోవాలండి ఈ దినుసుల్ని. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి అన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అండి. ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉండేదే వేసుకోవాలి, అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనకి చింతకాయ తొక్కులు పసుపు వేస్తారు కదండి, అందుకని కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పొడిలా కలుపుకోవాలి, మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత అలాగే ఈ చింతకాయ తొక్కు కూడా వేసుకొని తర్వాత వేడి నీళ్ళు మనం చల్లారబెట్టుకోవాలండి. కాచిన నీళ్ళు అవి ఒక 150 ml వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 80% గ్రైండ్ అయితే సరిపోద్దండి. మరి మెత్తగా చేసుకుంటే పచ్చడి అంత టేస్ట్ ఉండదు. ఇలా చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక 80% సరిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే పప్పులు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని అలాగే ఎండుమిరపకాయ కూడా వేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసి మనం ఇందులో కలుపుకొని జస్ట్ ఒక 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పచ్చడి నూనెలో బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ చింతకాయ తొక్కులో ఆల్రెడీ మనం ఎక్కువ ఉప్పు వేసి మనం స్టోర్ చేసుకుంటాం కదండి, అందుకని దీంట్లో నేను ఉప్పు యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.